ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీక పురాణంలోని 18వ రోజు పారాయణంలోకి మనం చేరుకున్నాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి. నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను. వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి. వివిధ రకాల ప్రయోజనాలను పొందండి. థ్యాంక్ యూ. నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనం వివరించి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపన విధిని కూడా తెలియజేయవలసింది అని కోరాడు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను అంటే నాలుకను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, నర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞము, ద్వాపరంలో దానము భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేష, సూర్యారాధనలకు ఉపయోగించకూడని పూలు, వాటిని గురించి ఇక్కడ చెప్తున్నారు. దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలను కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు పనికిరావు. ఎవరైతే సిరి సంపదలు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు. ఏ దేవతలకు ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అంటే, ఓ దేవా, మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనది అగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులు ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. ఇంకా నారదుడు ఇలా చెప్పసాగాడు. రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువుల్లో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, నదులలో కానీ, సాగర సంగమాల్లో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్ల ఫలితం కలుగుతుంది. ముందుగా విష్ణుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇయ్యాలి. అర్ఘ్యమంత్రం: నమః కమలనాభాయ, నమస్తే జలసాయిని, నమస్తేస్తు ఋషికేశ, గృహాణార్ఘ్యం నమోస్తుతే. పై విధంగా అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నిస్తున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించపోవును కాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాతుడు నగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించు అని గంగా, విష్ణు, శివ, సూర్యులను స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు
ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలో నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్తి ఆత్మకుడవుతాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానం చేయ పవిత్రుని చేయుకాక. విష్ణువాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుగాక. రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ, కశ్యపాది మునివరిష్ఠులు అందరూ నన్ను పవిత్రునిగా చేయుదురుకాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది ప్రతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయగాక. పై మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఆ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనం లాంటివి నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. తరువాత అర్ఘ్యమంత్రం చెప్పుకోవాలి. ప్రతివత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ గృహాణార్గం మయా దత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులనిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసి మదర్చయా. కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన నేను పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. తర్వాత వ్రతస్థుడు హరిప్రియ అయిన తులసికి ప్రదక్షిణ చేసి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఇంతటితో మనకు 18వ రోజు పారాయణం సమాప్తమవుతుంది. ఎప్పటిలాగానే ఒక శివస్థుతి, ఒక విష్ణుస్థుతి చేసుకుందాం. శివస్థుతి. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః. గంగాధరో లలాటాక్ష కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః. కృష్ణస్తుతి. గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్విషన్నికందనం నమామి గోపనందనం. నవీన గోపనాగరం నవీన కేళి తత్పరం నమామి మేఘసుందరం తడిత్ప్రభాల సత్పటం. సర్వం శ్రీ శివకృష్ణ అర్పణమస్తు.